నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కిరాక్ పార్టీ అనే కన్నడ సినిమాతో రష్మిక తన కెరీర్ని మొదలుపెట్టింది. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక తన మొదటి సినిమాలో తనతో రొమాన్స్ చేసిన హీరో రక్షిత్ శెట్టితోనే అమ్మడు పెళ్లిపీటలెక్కటానికి రెడీ అయ్యింది. వీరిద్దరి ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా జరిగింది. ఇక ఎంగేజ్మెంట్ తర్వాత రష్మికకు తెలుగులో చలో సినిమా ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం సినిమా చేసింది. ఈ సినిమా ఆమె జీవితాన్ని మార్చేసింది. టాలీవుడ్లో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారింది. వరుస సినిమాలు క్యూ కట్టాయి. మరి సినిమాలు ఎక్కువ వస్తున్నాయనో లేక విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందనో తెలియదు, కానీ రష్మిక రక్షిత్తో చేసుకున్న ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకుని సినిమాలకే అంకితమయ్యింది. ఇక ఆ తర్వాత నుంచి తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. సినిమాల విషయం పక్కన పెడితే గీత గోవిందం నుంచే విజయ్, రష్మిక ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. మొదట్లో ఈ జంట తామిద్దరం కేవలం మంచి స్నేహితులమే అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి వెకేషన్స్కి వెళ్లటం, రెస్టారెంట్స్కి వెళ్లటం కెమెరా కంటికి కనిపిస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా రష్మిక తన ప్రతి పండుగను విజయ్ ఇంట్లోనే జరుపుకుంటుంది. విడివిడిగా విజయ్, రష్మిక ఫోటోలను పెట్టినా ఫ్యాన్స్ ఇట్టే కనిపెట్టేస్తున్నారు. ఇక ఈ మధ్యనే ఈ జంట తమ ప్రేమ వ్యవహారంపై హింట్ ఇచ్చారు. ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయితోనే తాను లవ్లో ఉన్నట్టు విజయ్ చెప్పగా, రష్మిక పెళ్లి గురించి, తన ప్రేమ గురించి అడిగిన ప్రతిసారి మీకు తెలుసుగా అని చెప్పుకొచ్చేసింది. దీంతో వీరి ప్రేమ అధికారికంగా మారిపోయింది. ఇక తాజాగా రష్మిక నటించిన పుష్ప 2 సినిమా నిన్న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించింది అనటం కన్నా జీవించింది అని చెప్పాలి. డిసెంబర్ 5న రిలీజ్ అయిన పుష్ప 2 భారీ విజయాన్ని అందుకుంది. గత రాత్రి పుష్ప 2 సినిమాను రష్మిక, విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిసి వీక్షించింది. విజయ్ తల్లి మాధవి, విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి శ్రీవల్లి సినిమాను చూసింది. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్గా మారింది. అంతేకాకుండా విజయ్ రౌడీ బ్రాండ్ టీషర్ట్తో రష్మిక కనిపించటంతో మొత్తానికి కాబోయే భర్త బ్రాండ్కు కూడా ప్రమోషన్స్ చేస్తున్నావన్నమాట అంటూ ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ జంట త్వరలోనే పెళ్లి గురించి అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.